ఫ్రెండ్స్, ఈ పిక్చర్ లో కనిపిస్తున్న ఆమె వయసు ఎంతో తెలుసా? తెలీదు, గుర్తులేదు. చూడడానికి యంగా కనిపిస్తున్న ఈమె వయసు 75 సంవత్సరాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ అందాల బామ్మకు ఈ అందాల బామ్మకు 75 సంవత్సరాలు. ఇంత యంగా కనిపిస్తున్న ఈమె పేరు వేరా వాంగ్. పుట్టింది చైనాలో అయినా అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఎల్లప్పుడూ యంగా ఆలోచించడం, రోజుకు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, సన్ స్క్రీన్స్ ఉపయోగించడం, సంతోషంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, సాయంత్రం పూట వోడ్కా తాగడం ఇవే తన బ్యూటీ సీక్రెట్స్ అని చెప్పారు. వాంగ్కు 2 కూతుళ్లు. ఈ ముగ్గురు ఒకే వరుసలో నిలబడితే అక్క చెల్లెల్లా కనిపిస్తారు. ఇలా 75 సంవత్సరాలలో కూడా తన బ్యూటిఫుల్ లుక్స్ తో కట్టిపడిస్తున్న వాంగ్కు దుస్తులు, యాక్సెసరీస్, నగలు, పర్ఫ్యూమ్స్, వస్తువులు క్రియేట్ చేస్తారు. విశేషం ఏంటంటే అవి చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పై ఎగ్జిబిట్ చేస్తారు. మరి ఈమె గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రాయల్ వాన్ డీపర్, ఇతన్ని రాయల్ టెక్నికల్ హెల్ప్ అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న యూట్యూబర్ ఇతను. ప్రతి 5 గంటలకు వీడియోను అప్లోడ్ చేస్తుంటాడు. 2023 జూన్ నాటికి 2 మిలియన్లకు పైగా వీడియోలతో అతను ఏ యూట్యూబ్ ఛానల్లో లేనని వీడియోస్ ని అప్లోడ్ చేశాడు. కావాలంటే ఒకసారి మీరు కూడా యూట్యూబ్ లో రాయల్ వాన్ డీపర్ అని సెర్చ్ చేస్తే అతని ఛానల్ వస్తుంది. అతనికి ఉన్న సబ్స్క్రైబర్స్ 1,76,000 అయితే అతను ఏకంగా 20 లక్షలకు పైగా వీడియోలను అప్లోడ్ చేశాడు. అతని ఛానల్ చూసి మీరు అతని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి చెత్త ఊడ్చే స్టైల్ ని చూసి పెళ్లి చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి దాని గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేము. అబ్బాయిలు ఎక్కువ మటుకు అమ్మాయి అందాన్ని చూసి ఇష్టపడుతుంటారు. అమ్మాయిలు మాత్రం అబ్బాయిలో ఏవేవో చూసి లవ్ లో పడుతుంటారు అనేది నెటిజన్ల టాక్. పాకిస్తాన్ లో అమ్మాయిల టెస్ట్ అయితే మరీ డిఫరెంట్ అని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్య గేర్లు బాగా వేస్తున్నాడని కార్ డ్రైవర్ ను పెళ్లాడింది ఓ యువతి. అలాగే మరో యువతి చెత్త స్టైల్ గా ఊడుస్తున్నాడని హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన కిశ్వర్ సాహిబా హాస్పిటల్ ను శుభ్రం చేస్తూ అందరికీ ఛాయలు ఇచ్చే షహజాద్ పై మనసు పారేసుకుంది. అతని వాట్సాప్ స్టేటస్లు చూసి లవ్ లో పడిపోయింది. ఓ రోజు ఆమె అతన్ని తన క్యాబిన్ కి పిలిచి మనసులోని మాట చెబుదామనుకుంది. కానీ షహజాద్ వచ్చి ఛాయ్ కావాలా మేడం అని అడిగాడట. కానీ ఆమె అవేవి వద్దు, మనమిద్దరం పెళ్లి చేసుకుందామని అడిగింది. నీ వాట్సాప్ స్టేటస్లు బాగుంటాయి, చెత్త చాలా స్టైల్గా ఊడుస్తావు అని ప్రపోజ్ చేయడంతో షహజాద్ భయపడి పారిపోయాడంట. ప్రపోజల్ తర్వాత అతనికి జ్వరం కూడా వచ్చిందంట. మరి వారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.